2025 డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ, జరగలేదని పాలకపక్షం. ఇప్పటి వరకు విమర్శలు, ప్రతి విమర్శలు, వైసీపీ రోడ్డు మీద ఆందోళనలు, రిలే దీక్షలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ డిఎస్సి నిర్వహణకు సంబంధించి శాసనసభలో ప్రకటన చేశారు. శాసనసభలో అధికార పార్టీ వాళ్ళు తప్ప మరెవరు లేరు. శాసన మండలిలో అంటే అది ప్రతిపక్ష పార్టీ ఎక్కడైతే ఉందో ఆ శాసన మండలిలో చర్చకు పెట్టలేదు. ఆడ చర్చ వాళ్ళు కోరితే వాయిదా తీర్మానం ఇస్తే మండలి చైర్మన్ తిరస్కరించారు. లోకేష్ గారు ప్రకటన కూడా మండలిలో చేయలేదు, శాసనసభలో ప్రకటన చేశారు డిఎస్సి మీద. సరే, ఏ విధం బై డిఫాల్ట్గా కన్సర్న్ మినిస్టర్గా ఇందులో ఏమీ లోటుపాట్లు లేవు అని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఆయన వివరణ ఇచ్చే క్రమంలో ఎంచుకున్నటువంటి కొన్ని కంపారిజన్స్ మరికొన్ని ప్రశ్నలను లేవనెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా లోకేష్ గారు ఏమంటారు, స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కావాలి అని అంటే పరీక్ష ఖచ్చితంగా రాయాల్సిందే అనే నిబంధన ఉండేది జీవోలో. కానీ డిఎస్సి 2025 కంటే ముందు కేవలం ఈ ఉద్యోగాల కోసమే, ఈ డిఎస్సి కోసమే స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష రాయకున్నా కూడా సర్టిఫికెట్ల ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇవ్వచ్చు అని ఒక కొత్త జీవో తీసుకొచ్చారు. పోనీ అదే జీవో రాష్ట్రంలో స్టిల్ యాక్టివ్గా ఉంచారా? ఆ డిఎస్సి ఎగ్జామ్స్ ముగియగానే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చిన జీవో కొట్టేసి, అంటే స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వాలన్న దాన్ని తీసేసి పరీక్షలు అయిపోగానే మళ్ళీ పాత జీవోనే రెస్టోర్ చేశారు. అంటే పరీక్షలు రాస్తేనే ఉద్యోగాలు వస్తాయి అని. మరి ఒక డిఎస్సి కోసమే ఎందుకు ఈ జీవో తెచ్చారు, అయిపోగానే ఎందుకు తీసేశారు అన్న ప్రశ్నకు అంత కన్వీనియంట్గా సమాధానం కనిపించలేదు. అండ్ ఇంకో కంపారిజన్ ఆశ్చర్యం కల్పించింది. పివి సింధుకు ఇంతకుముందు మనం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం, అట్లనే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని స్పోర్ట్స్ కోటా కింద కూడా పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు. ఏమాత్రం కన్వీనియంట్గా లేకపోగా ఇవి మరిన్ని ప్రశ్నలను, అనుమానాలను లేవనెత్తడానికి కారణం అవుతుంది. ఎందుకని పివి సింధు గారికైనా మరొకరికైనా అంతర్జాతీయ స్థాయిలో దేశం గౌరవాన్ని, దేశం జెండాను రెపరెపలాడించినందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణిగా మన ప్రభుత్వం గౌరవించాలి. కాబట్టి ఒక గౌరవంతో ఇచ్చే ఉద్యోగం అది. అప్పుడు ఎవరు విమర్శలు చేయలే. ఇప్పుడు నల్లపురెడ్డి అంటారు శ్రీచర్ అని ఉంది, క్రికెటర్, లేడీ క్రికెటర్ పులిదల దగ్గర. మరి ఆ పాపకు ఆ ఉద్యోగి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, డిగ్రీ ఫినిష్ చేసుకుంటే ఉద్యోగం ఇస్తాం, గ్రూప్ 1 స్థాయి అని ఇవన్నీ చెప్పినప్పుడు ఎవరు ఏమనలే. సరే ఫైన్, ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర గౌరవాన్ని పెంపొందింపజేస్తున్నారు కాబట్టి ఇవ్వండి. దానికి ఇంటర్ కాలేజీలో ఏదో స్పోర్ట్స్లో పాల్గొన్నామని, ఏదో ఊరు పేరు లేని స్పోర్ట్స్ దాంట్లో పాల్గొన్నామని చెప్పి ఊరికే పాల్గొన్నట్లే, పథకాలు కాదు ఇంకొకటి కాదు, పాల్గొన్నట్లు సర్టిఫికేట్ తెస్తే ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? అలా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను పివి సింధుతో కంపేర్ చేయడం ఏంటి? అంటే వాళ్ళు ఒక వాదనను డిఫెండ్ చేసుకోవడం కోసం తప్పితే ఇందులో ఏదైనా కనుక అంటే వ్యాలిడ్ కన్విన్సింగ్ అయితే నాకు అనిపించలేదు ఈ పాయింట్ అంతవరకు. ఇది వ్యాలిడ్ కన్విన్సింగ్ లేదు. అండ్ కృష్ణా జిల్లా టాపర్ నవీన్ విషయంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నది ఆ విద్యాశాఖ అధికారి ఏమో ఒక మాట చెప్పారు, కోర్టుకి ఏమో ఒకటి చెప్పారు, అసెంబ్లీలో ఇంకొకటి చెప్పారు. మరి ఇవన్నీ ఏది నిజం? సభ లోపల చెప్పింది నిజం అనుకోవాలా, సభ బయట చెప్పింది నిజం అనుకోవాలా? ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదంటారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవుట్సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి ఎన్ఓసి తీసుకోలేదంటారు. ఒక్కొక్కరు ఒక కారణం చెబుతూ ఉన్నారు. మరి డిఎస్సికి సంబంధించి క్లియర్గా ప్రతి అంశాన్ని క్లారిటీ చేయాల్సినటువంటి గౌరవ మంత్రి గారు మరికొన్ని అనుమానాలను, మరికొన్ని ప్రశ్నలను లేవనెత్తారంటే ఖచ్చితంగా లేవనెత్తినట్లే.